అసలు ఇలా తాళి కట్టడం ఏంటండి? ఏంటి నీ గోల? ఏదేదో చెప్తున్నావు? గుణ తాళి కట్టకూడదని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు. గుణ, నువ్వు ఇంకా ఆగకు. చంద్రిక ఏం చెప్పినా వినకు. చామంతి చివరి కోరిక తీర్చడమే నీ బాధ్యత. కట్టి తీర్చే. అలాగే అలాగే రోజా గారు. ఆగు 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 ఆగు. ఏం చేస్తున్నారు సార్? మీరేం చేస్తున్నారు? చివరి కోరిక తీరుస్తున్నాను సార్. కోరింది అనడానికి ప్రూఫ్ ఏది? అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటామా? కోరింది అదే నిజం. మీరేమి అమర ప్రేమికులు కాదుగా. నీ చేతులతో తాళి కట్టించుకొని సుమంగళిగా వెళ్ళాలని కోరుకోవడానికి. ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పగలం ప్రేమ్? నిజం లేనప్పుడు ఏమీ చెప్పలేరు. ప్రేమ్, నువ్విప్పుడు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? రే, ముందు వెళ్ళు. వచ్చిందే దారుణం జరగకుండా ఆపడానికి. ఎందుకు వెళ్తానమ్మా? పెళ్లి చేసుకోవడం దారుణమా? స్పృహలో లేని అమ్మాయిని చేసుకోవడం దారుణం ఒక్కటే కాదు, ఇదొక నేరం కూడా. సెక్షన్ 83 ప్రకారం నీకు శిక్ష పడుతుంది. ఒక భారత స్త్రీని తన ప్రమేయం లేకుండా, తనకి తెలియకుండా తాళి కట్టే హక్కు ఎవ్వరికీ లేదు. విన్నారుగా, ఇన్ని సెక్షన్లున్నాయి. ఈ పెళ్లి చట్టవిరుద్ధం కాబట్టి జరగదు. వీడుండగా అనుకున్నది ఏదీ జరగనివ్వడు. ఛ! ఏంటండి, వీళ్ళైనా ఫ్యామిలీ మెంబర్సు? అవును డాక్టర్. మీకెంతసేపు అయింది చెప్పి? సర్జరీ చేయాలా వద్దా అది చెప్పండి. సర్జరీ ఏంటి డాక్టర్? త్వరగా సర్జరీ చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయని ఇతనికి చెప్పాను సార్. మీకు చెప్పలేదా? డాక్టర్, తనకి మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది. బ్రతికే ఛాన్సెస్ లేవనే కదా మీరు నాతో చెప్పారు. దాంతో పాటే సర్జరీ వెంటనే చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను కదా. అయ్యో, అవునా? నాకు వినిపించలేదు డాక్టర్. భలేవాడివయ్యా నువ్వు. డాక్టర్, మీరు ముందు సర్జరీ మొదలు పెట్టండి. మీరు ఆలస్యం చేశారండి. 100% గ్యారంటీ ఇవ్వలేను. దానికి మీరు ఒప్పుకుంటేనే సర్జరీ స్టార్ట్ చేస్తాం. అసలు చేయకుండా ఉండటం కన్నా ప్రయత్నం చెయ్యాలి కదా డాక్టర్. మీరు స్టార్ట్ చేయండి. మీరందరూ బయటికి వెళ్ళండి. ఓకే డాక్టర్. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి అమ్మా. ఏంటి గుణ నువ్వు చేసింది? సార్, ఛాన్సెస్ లేదన్న మాట వినగానే ఆ షాక్లో డాక్టర్ ఆ తర్వాత ఏం చెప్తున్నారనేది నా మైండ్కి ఎక్కలేదనుకుంటాను సార్. ఇది పూర్తిగా నీ మిస్టేకే గుణ. ఏమన్నా అవ్వాలి, చెప్తా నీ పని.
భగవంతుడా, చామంతి ఎలాగైనా బతకాలి. అందరి మంచి కోరుకునే చామంతి ఈ గండ నుంచి బయటపడేలా చూడు దేవుడా. ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు. సర్జరీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఓ మై గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్ అనే నేను అనుకోవాలి. ఏం జరుగుతుందో తెలియట్లేదే. చెల్లికి భూమి మీద నూకలున్నాయో లేదో. అసలేంటి కర్మ, ఇలా కూర్చోవాలో పని దానికోసం. ఛ! చస్తే ఏ గొడవ ఉండదు. భగవంతుడా, ఆ మాటే నేను వినకూడదు. తను నా ప్రేమని కాదన్నా తనని నేను వద్దనుకోలేను. జామ్కి ఏమన్నా అయితే తట్టుకోలేను. ఆ ఊహే నేను భరించలేను. ఎక్కడున్నావు ప్రేమ్? కేకే హాస్పిటల్లో పల్లవి. ఏమైంది? చామంతికి యాక్సిడెంట్ అయింది. వాట్? ఇప్పుడు ఎలా ఉంది? సర్జరీ చేస్తున్నారు. గ్యారంటీ ఇవ్వలేదు. ప్రేమ్, తనకేం అవ్వదు, బాధపడకు. నేను వస్తున్నాను. డ్రైవర్, మేడం, హాస్పిటల్కి పోని. అలాగే మేడం. డాక్టర్, 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 షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సార్, స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. మీరు వేరేలా అనుకోకండి. ఇంతమంది ఉంటే మిగతా పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది సార్. మేము ఇంటికెళ్ళొచ్చా డాక్టర్? అలాగేనండి. నేనుంటానమ్మగారు. నాన్న, నేనుంటాను. నేనుంటే అసలు శివయ్య ఏం చెప్పాడో అని నన్ను చూడగానే కక్కేస్తుంది. మీరందరూ వెళ్ళండి, నేనుంటాను. ఎందుకు? డాక్టర్ ఒకటి చెప్తే ఇంకొకటి చేయడానికా? ఏమొద్దు, వాళ్ళుంటారు, మీరు వెళ్ళండి. సరే. ప్రేమ్, స్పృహలోకి రాగానే ఫోన్ చేయి. సరే నాన్న. రండి.